ఇది తెల్లమద్ది. తెల్లమద్ది చెట్టు మీద ఉన్న బెరడు, చెట్టు బెరడు పౌడర్ పొడి చేసి వస్త్రతాళితం చేస్తే ఫైన్ పౌడర్ ఎంత మెత్తగా ఉంటే అంత బాగా చేస్తామట. ఆ పొడి ఇంట్లో ఉంచుకుని తెల్లమద్ది చెక్క రసాయన ద్రవ్యం ఉంటాం అంటే శరీరతత్వాన్ని మంచిగా మార్చేస్తామట. దగ్గు జలుబు కఫం పిల్లలకు ఉన్నాయనుకోండి, ఆ మధ్యకు రోజు ఇస్తున్నారు అనుకోండి, కొన్నాళ్ళకి వాళ్ళకి ఇమ్యూనిటీ పెరిగిపోయి రెసిస్టెన్స్ పవర్ పెరిగిపోయి ఈ లంగ్స్కి హార్ట్కి పెరిగిపోయి వాళ్ళకి ఇంకా జలుబులు దగ్గులు రావు. మనకి ఏమేమి మాస్కులు గీసులు పెట్టక్కర్లేదు, ఇన్హేలర్లు కొట్టక్కర్లేదు, ఆ జీవితాలతో ఆడుకోక్కర్లేదు, పోద్ది. అలాగే హార్ట్ ప్రాబ్లం ఉంది, హార్ట్ ఎన్లార్జ్మెంట్, హార్ట్ వీక్నెస్, హార్ట్ పంపింగ్ సరిగా లేదు, లేదా హార్ట్లో బ్లాక్స్ ఉన్నాయి, ఎన్ని చెప్పినా గుండెకి బ్రహ్మాస్త్రం తెల్లమద్దే. ఆ పొడి పాలు లేదా తేనె లేదా వేడి నీళ్ళు లేదా టీలేసి తాగేయచ్చు, లేదా టీలా కాస్త తాగేయచ్చు. అర్జునారిస్ట్ అవి బయట దొరుకుతాయి. అదే అర్జునారిస్ట్ అంటే లిక్విడ్ ఫామ్లో దొరుకుతుంది. అది మీకు 100 ఏళ్ళు దాన్ని. అర్జునారిస్ట్లో అవి మీకు ఎంత లైఫ్ 100 years, 100 ఏళ్ళైనా పడవు. అది ప్రాసెసే డిఫరెంట్. పానకం సిరప్ అంటే పానకం అండి, అది అన్నాలో ఉండదు. అరిష్టం అంటే ఊరబెట్టి తీసేది, కాబట్టి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి. కాకపోతే కొనుక్కున్నప్పుడు కొంచెం మంచి కంపెనీ చూసి కొనుక్కోవాలి. కంపెనీ మంచిదా కాదా, ఎప్పటి నుంచి ఉంది, బ్యాక్గ్రౌండ్ ఏంటి, అది చూసి చేసుకుంటే అది కొంచెం క్వాలిటీ ఉంటుంది. క్వాలిటీ ఉంటే పని చేస్తుంది, అయితే ఏం చేసేది పని చేయదు అంతే.